సో పొరపాటున ఆ 3 మ్యాచెస్ లో ఒక్కటి ఓడిపోయినా గ్రూప్ స్టేజ్ లోనే పాకిస్తాన్ ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ ఒకవేళ పాకిస్తాన్ గనుక ఆ 3 మ్యాచెస్ గెలిస్తే గ్రూప్ స్టేజ్ లో సెకండ్ పొజిషన్ లో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పాకిస్తాన్ కి ఫస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 2 పాయింట్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి. సో ప్రాబబ్లీ ఇండియానే ఫస్ట్ పొజిషన్ లో ఉండే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ట్రా 2 పాయింట్స్. సో నేను ఇప్పుడు చెప్పినట్టు పాకిస్తాన్ 3కి 3 మ్యాచెస్ గెలిస్తేనే సెకండ్ పొజిషన్ కి గ్రూప్ స్టేజ్ నుండి సూపర్ 8 కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అండ్ సూపర్ 8 లో గెలిస్తే సెమీస్ అండ్ ఆ తర్వాత ఫైనల్. అండ్ ఒకవేళ 3లో 3 గెలవకపోతే గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో వాళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఈ కష్టాలు పడక తప్పదు. అయితే పీసీబీ ఇలా చేస్తూ ఉంటే ఐసీసీ రెస్పాన్స్ ఏంటి? అయితే ఐసీసీ ఆల్రెడీ పీసీబీకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇండియాతో జరిగే మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తున్నందుకు అండ్ పీసీబీని లాంగ్ టర్మ్ లో మీకు వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించండి, అది దృష్టిలో పెట్టుకోండి అని ఐసీసీ చెప్పింది. ఇక్కడ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ అంటే ఏంటి? ఇంప్లికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్ అని అర్థం. అయితే మీరు కేవలం టెంపరీగా ఇండియాతో ఆడము అని చెప్తున్నారు, కానీ రేపు మీ ఇయర్లీ స్కెడ్యూల్, బైలాటరల్ సిరీస్లు, టోర్నమెంట్స్, ఏషియా కప్ అండ్ అలాగే వాళ్ళ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడడానికి వచ్చే ఫారెన్ ప్లేయర్స్ కి ఇచ్చే ఎన్ఓసీతో కలిపి వీటన్నిటికీ ఐసీసీనే పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏదో టెంపరీగా బాయ్కాట్ చేసి తప్పించుకుందాం అనుకుంటే పీసీబీకి లాంగ్ టర్మ్ లో కష్టాలు తప్పవు అని అంటుంది ఐసీసీ. ఐసీసీ నుండి వచ్చే రెవెన్యూలో చాలా తేడా మరియు నష్టం చూడాల్సి ఉంటుంది పీసీబీ. వీళ్ళు ఏ టోర్నమెంట్ ఆడి రెవెన్యూ సంపాదించుకున్నాం అనుకున్నా ఐసీసీ పర్మిషన్ శాంక్షన్ చేయదు. ఇన్ఫాక్ట్ ఒక కంట్రీ ఒక ఇయర్ లో ఎన్ని మ్యాచెస్ ఆడాలి, ఏ టోర్నమెంట్స్ ఆడాలి, ఏ కంట్రీస్ తో ఆడాలి అని డిసైడ్ చేసేది ఐసీసీనే. సో పీసీబీకి చాలా రెవెన్యూ నష్టం అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళు బాయ్కాట్ ని తీసేయకపోతే అని ఐసీసీ పీసీబీకి వార్నింగ్ ఇచ్చింది. సో ఫైనలీ సమరీ ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మరొకసారి జరగకుండా ఐసీసీ జాగ్రత్త పడాలి. పీసీబీకి అగేన్స్ట్ గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, ఆర్ లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కారణాన ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఐసీసీ ఎలా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి సమయంలో ఐసీసీ ఎలా ప్రవర్తిస్తే కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.